పేరును ఉచ్చరించుటకు నిన్ను పంపిన వాని విషయమై నేను జ్ఞాన రహస్యాలను గ్రహించానని యెషూవకు బాగా తెలుసు. అతను నాతో, వాటిని వదిలేయండి, పరలోక రాజ్యం యొక్క మరిన్ని రహస్యాలను నేను నీకు వెల్లడిస్తాను అని అన్నాడు. మీరు ఆ పవిత్ర స్థలానికి చేరుకునే అవకాశం ఉంది, కానీ మీరు మొదట గొప్ప శ్రమ మరియు దుఃఖాన్ని అనుభవించాలి. శిష్యులు 12 అనే ముఖ్యమైన సంఖ్యగా పూర్తి అయ్యేలా మీ స్థానంలో మతియాస్ వస్తాడు. ఆశ్చర్యపోయి నిన్ను బదులిచ్చాను. ఈ గొప్ప రహస్యాల గురించి నువ్వు నాకు ఎప్పుడు తెలియజేస్తావు? ఖైదు చేయబడిన మానవాళి అందరికీ గొప్ప వెలుగు పండుగ ఎప్పుడు ఉదయిస్తుంది? అప్పుడు యెషూవ మన నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఆయన మిగిలిన శిష్యుల దగ్గరికి తిరిగి వచ్చాడు. వారు ఆయనను, యెషూవ, రక్షకుడా, మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడిగారని వారు నాకు చెప్పారు. మమ్మల్ని వదిలి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేశావు? అతను ఇలా అన్నాడు, నేను ఈ ప్రపంచానికి అతీతంగా ఉన్న ఒక గొప్ప పవిత్రమైన ప్రజలను సందర్శించాను. మేము ఆశ్చర్యపోయి అతనిని అడిగి తెలుసుకున్నాము, ఈ లోకంలో కాకుండా మనకంటే ఉన్నతమైన మరియు పవిత్రమైన జీవులు ఏవి ఉన్నాయి? అతను మరోసారి నవ్వాడు. వాటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను మీకు చెప్తున్నాను, ఈ భూమిపై ఎవరూ వారిని ఎప్పటికీ తెలుసుకోలేరు, లేదా మానవ పిల్లలు వారికి చెందినవారు కాదు. ఏ యాహ్వే దూతల శక్తి కూడా వారిపై రాజ్యం చేయదు. అవి ఈ యుగం నుండి రాలేదు, మానవత్వం దిగువ ప్రాంతం నుండి వచ్చింది.